హలో ఆల్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం మగధ రాజవంశానికి సంబంధించిన సింపుల్ అండ్ ఈజీ ట్రిక్ అయితే చూద్దాము. మీరు ఆ ట్రిక్స్ చూసే ముందుగా ఆ రాజవంశాలకు సంబంధించిన చిన్న డీటెయిల్ అనమాట. ఇవి చూసుకున్నా సరే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ అండి. మొదటి రాజవంశం ఏది అంటే బృహద్రథ వంశం అనమాట. ఈ వంశ స్థాపకుడు ఎవరు అంటే బృహద్రథుడు. మనకి ఇది ఈజీగా గుర్తుంటుంది. బృహద్రథ వంశ స్థాపకుడు ఎవరండి? బృహద్రథుడు. అలానే ఈ వంశంలోని గొప్పవాడు ఎవరు అంటే జరాసంధుడు. గొప్పవాడు ఎవరండి? జరాసంధుడు. అండ్ అలానే చివరివాడు ఎవరు అంటే రిపుంజయుడు. చివరివారు ఎవరు అండి? రిపుంజయుడు. మనకి ఎక్కువగా స్థాపించిన వ్యక్తి అండ్ అలానే అది ఏ వంశం స్థాపించారు అండ్ అలానే గొప్పవాళ్ళు ఎవరు, చివరి వాళ్ళు ఎవరు, ఇవి అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి హర్యాంక వంశం అనమాట. ఈ హర్యాంక వంశ స్థాపకుడు ఎవరు అంటే బింబిసారుడు. గుర్తుపెట్టుకోండి, బింబిసారుడు. బిందుసారుడు కాదండి, బింబిసారుడు. మనకి బిందుసారుడికి బింబిసారుడికి కన్ఫ్యూజ్ అయితే అవుతాము. బిందుసారుడు కాదు, బింబిసారుడు. ఓకేనా. అండ్ అలానే అతని కొడుకైన అజాతశత్రువు. తర్వాత ఎవరండి? అజాతశత్రువు. ఆయనే గొప్పవాడు అనమాట. హర్యాంక వంశ గొప్పవాడు ఎవరండి? అజాతశత్రువు. తర్వాత ఉదయనుడు. తర్వాత ఎవరండి? ఉదయనుడు. చివరగా అంటే చివరివాడు ఎవరు అంటే నాగదాశకుడు. చివరివాడు ఎవరండి? నాగదాశకుడు. వీటన్నిటికీ కూడా నేను ఆల్రెడీ ట్రిక్స్ తయారు చేశాను. మీరు ఆ వీడియోని అయితే వాచ్ చేస్తూ ఉండండి. అండ్ అలానే తర్వాత శిశునాగ వంశం. హర్యాంక వంశం తర్వాత ఎవరండి? శిశునాగ వంశం. ఈ వంశ స్థాపకుడు ఎవరు? శిశునాగుడు. ఈ వంశ స్థాపకుడు ఎవరండి? శిశునాగుడు. అండ్ అలానే తర్వాత కాలశోకుడు. శిశునాగుడు తర్వాత ఎవరండి? కాలశోకుడు. ఈ కాలశోకుడు అనే వ్యక్తి ఈ శిశునాగ వంశంలోని గొప్పవాడు అండ్ అలానే చివరివాడు. ఈ రెండు కూడా ఒకే అతను అనమాట. ఎవరు? కాలశోకుడు. ఓకేనా. తర్వాత మహాపద్మనందుడు. ఇతను ఏ వంశానికి చెందినవాడండి? నందవంశము. నందవంశాన్ని స్థాపించిన వాళ్ళు ఎవరు? మహాపద్మనందుడు. అండ్ అలానే ఇతనే గొప్పవాడు కూడా. ఓకేనా. ధననందుడు. చివరివాడు ఎవరండి? ధననందుడు. ఇది మనకి మగధ రాజవంశానికి సంబంధించిన ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ట్రిక్స్ అయితే చూద్దాము. వీటికి సంబంధించిన ట్రిక్సేనండి. మగధను పాలించిన అంటే మగధ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళనమాట. సింపుల్ అండ్ ఈజీ ట్రిక్ అని చెప్పాను కదా. ఫస్ట్ మనం చూసింది ఏంటండి? బృహద్రథ వంశము. బృహద్రథ వంశము ఎవరండి స్థాపించారు? బృహద్రథుడు. ఎవరు స్థాపించారు? బృహద్రథుడు. అండ్ అలానే జరాసంధుడు. తర్వాత రిపుంజయుడు. మనం ఆల్రెడీ చూసాం కాబట్టి ఇప్పుడు బృహద్రథుడు ఇతను ఎవరండి? మొదటి రాజవంశం అండ్ అలానే ఈ వంశాన్ని స్థాపించిన వ్యక్తి అనమాట. అండ్ అలానే జరాసంధుడు ఈ వంశంలో గొప్పవాడు. మరియు వీరి రాజధాని ఏంటి అంటే గిరివ్రజ. వీరి రాజధాని ఏంటండి? గిరివ్రజ. అండ్ అలానే రిపుంజయుడు ఇతను ఈ వంశంలో చివరివాడు. ఇతన్ని బింబిసారుడు అయితే చంపి ఇతన్ని ఎవరు చంపారండి? బింబిసారుడు చంపి హర్యాంక వంశాన్ని అయితే స్థాపించారనమాట. ఇప్పుడు దీనికి ఈజీ ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాము. బాహు జర రా. బాహు జర రా అంటే బాహు అంటే మీరు బహుద్రథుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. బృహద్రథుడు లేదా బహుద్రథుడు. బాహు అంటే బహుద్రథుడు. అలానే వంశం కూడా మనకి ఈజీగానే గుర్తుంది కదా, బృహద్రథ వంశము. ఓకేనా. తర్వాత జర అంటే జరాసంధుడు. ఈయన ఏంటండి? ఈ వంశంలో గొప్పవాడు. జరాసంధుడు. తర్వాత రా అన్నాం కదా. రా అంటే రిపుంజయుడు. రా అంటే ఏంటండి? రిపుంజయుడు. ఈ వంశంలో చివరివాడనమాట. ఓకేనా. ఇలా మీరు ఈ వంశానికి సంబంధించిన ఈ ఈజీ ట్రిక్ అనేది గుర్తుపెట్టుకుంటే చక్కగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలిమినేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా. మనకి పూర్తిగా ఏది రాకుండా ఉండే కంటే ఏదో ఒకటి మనం చదువుకున్నాం అనుకోండి కొంచెం బెటర్ అవుతుంది కదా. ఓకేనా. తర్వాత హర్యాంక వంశం అనమాట. ఈ హర్యాంక వంశం యొక్క ట్రిక్ అయితే చూద్దాము. ముందుగా హర్యాంక వంశం స్థాపకుడు ఎవరండి? బింబిసారుడు. అండ్ అలానే అందులో గొప్పవాడు ఎవరండి? అజాతశత్రువు. తర్వాత మనం చూసాం కదా ఉదయనుడు లేదా ఉదయభద్ర. ఈయన వచ్చేసి రాజగృహాన్ని నుంచి పాటలీపుత్రానికి అయితే మార్చాడు. చివరివాడు ఎవరండి? నాగదాసుడు. ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రిక్ అయితే చూద్దాము. హరి హరి బింబమును హరి యొక్క బింబమును అతని శత్రువు ఉదయాన్నే చూసి నసిగాడంట. ఒకసారి రిపీట్ చేస్తాను, అర్థం చేసుకోండి. హరి యొక్క బింబమును అంటే మొహం అనమాట. ఓకేనా. బింబము అంటే మొహము అని చెప్పేసి అర్థం వస్తుంది కదా. హరి యొక్క బింబమును అతని శత్రువు అంటే హరి యొక్క శత్రువు ఉదయాన్నే చూశాడనమాట. అంటే లేచిన వెంటనే మనకి నచ్చలేని వాళ్ళని చూసుకుంటే తిట్టుకుంటాం కదా, అలా అనమాట. హరి బింబమును
అతని శత్రువు ఉదయాన్నే చూసి నసిగాడు. ఇక్కడ హరి, హరి అంటే హర్యాంక వంశము. హరి అంటే ఏంటండి? హర్యాంక వంశము. అండ్ అలానే బింబమును అంటే బింబిసారుడు. హర్యాంక వంశ స్థాపకుడు ఎవరండి? బింబిసారుడు. అండ్ అలానే శత్రువు అన్నాం కదా, అజాత శత్రువు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరండి? హర్యాంక వంశ గొప్పవాడు ఎవరు అంటే అజాత శత్రువు. అండ్ అలానే ఉదయాన్నే అంటే ఉదయనుడు లేదా ఉదయభద్ర. ఓకేనా, ఉదయనుడు లేదా ఉదయభద్ర. అండ్ అలానే మనకి నసిగాడు. ఇలా మనకి చూసారా, నసిగాడు అంటే నాగదాసుడు. నసిగాడు అంటే ఏంటండి? నాగదాసుడు. ఓకేనా, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఈ ట్రిక్. నెక్స్ట్ తర్వాత వంశం వాళ్ళని అయితే చూద్దాము. శిశునాగ వంశం అనమాట. తర్వాత ఏంటండి? శిశునాగ వంశము. ఈ శిశునాగ వంశానికి ఓన్లీ 2 మెంబర్స్ అయితే ఉంటారు. వెరీ వెరీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. శిశువు కారణం లేకుండా శోకిస్తున్నాడు. అంటే శిశువు అంటే పుట్టిన వాళ్ళు ఎందుకు ఏడుస్తారో మనకు తెలీదు. కారణం లేకుండా శోకిస్తున్నాడు అంటే ఏడుస్తున్నాడు, మనకి శోకిస్తున్నాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. శిశువు, ఇలా మనకి చూసారా, శిశువు అంటే శిశునాగుడు, లేదంటే శిశునాగుడు అండ్ అలానే శిశునాగ వంశం రెండు కూడా మనకి ఒకటే కాబట్టి నో ప్రాబ్లం అనమాట. శిశువు అనేసరికి ఏంటంటే శిశునాగ వంశం గుర్తు రావాలి అండ్ అలానే శిశునాగుడు కూడా గుర్తు రావాలన్నమాట. వంశస్థాపకుడు ఎవరండి? శిశునాగుడు. ఇతను రాజధానిని పాటలీపుత్రం నుంచి రాజగృహానికి అయితే మార్చారనమాట. ఓకేనా, రాజధానిని పాటలీపుత్రం నుంచి రాజగృహానికి అయితే మార్చాడు. అండ్ అలానే కారణం లేకుండా శోకిస్తున్నాడు అంటే కారణ ప్లస్ శోకిస్తున్నాడు, ఈ రెండు కూడా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, కాలశోకుడు. ఎవరండి? కాలశోకుడు. ఈ వంశంలో గొప్పవాడు అండ్ అలానే రాజగృహం నుండి వైశాలికి అయితే మార్చారనమాట. అండ్ అలానే చివరి వ్యక్తి కూడా ఇతనే. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వంశం అయితే చూద్దాము. నందవంశము. ఏంటండి? నందవంశంలో కూడా ఓన్లీ ఇద్దరే ఉంటారు, మహాపద్మనందుడు అండ్ అలానే ధననందుడు. మనకి పేర్లలోనే నందుడు అని ఉంటుంది. మనం ఇది ఈజీగా అంటే పేర్లు మర్చిపోకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పద్మనాభ స్వామి ధనవంతుడు. ఇప్పుడు మనకి పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉంది కదా, అక్కడ అపారమైన ధన సంపద ఉందని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. కాబట్టి పద్మనాభ స్వామి ధనవంతుడు అని గుర్తుపెట్టుకున్నారనుకోండి. పద్మ అంటే మహాపద్మనందుడు. ఈయన ఏంటండి? వంశస్థాపకుడు అండ్ అలానే గొప్పవాడు. రెండు కూడా ఎవరండి? మహాపద్మనందుడు, గొప్పవాడు అండ్ అలానే వంశస్థాపకుడు కూడా మహాపద్మనందుడు. తర్వాత ధనవంతుడు. ధనవంతుడు మనం ఎలా ధననందుడు. ఎవరండి? చివరివాడు. నందవంశంలో చివరివాడు ఎవరు? ధననందుడు. ఓకేనా, ఎవరండి? ధననందుడు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అండ్ అలానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో కానీ లేదంటే కామెంట్ సెక్షన్లో కానీ పిన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ అలానే వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ అయితే చేయండి. అండ్ అలానే మన ఛానల్ని సపోర్ట్ చేశారనుకోండి, మరిన్ని ట్రిక్స్తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.